హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ సుబ్బు అద్దంకి. మీరు చూస్తున్నారు ద మిస్టీరియస్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేసి కొంతకాలం అయింది. ఈ మధ్యకాలంలో నేను నా పర్సనల్ వర్క్స్లో కొంచెం బిజీ అవ్వటం వల్ల ఒక వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇంతకుముందు మనం గతంలో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే సైక్లిక్ ఎనర్జీ. సో సైక్లిక్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం డే టు డే చేసే వర్క్స్లో మనం వర్క్ చేస్తూ ఉన్న టైంలోనే ఒక ఎనర్జీని జనరేట్ చేసే విధంగా మనం కొన్ని థింగ్స్ని మనం ప్లాన్ చేసుకోగలిగితే రోజంతా మనం ఎనర్జెటిక్గా ఉంటాం. అట్లాగే బిలీఫ్ సిస్టమ్స్ గురించి కూడా మనం కొంత మాట్లాడుకున్నాం. సో మనం ఏదైతే నమ్ముతున్నామో, అంటే మనం నమ్మేటప్పుడు మన మైండ్ దానికి అబ్జెక్ట్ చేయకుండా మనం ఫ్రీగా బిలీవ్ చేయగలిగితే, ఆ బిలీవ్ చేసే దారిలో మైండ్ మనకి ఏదైనా అడ్డుపడుతుంది అనుకోండి, వాటిని క్లియర్ చేసుకుంటూ మన బిలీఫ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాటి రిజల్ట్స్ మనం చూడవచ్చు. అలాగే మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే మనకి ఎన్నో ప్రీవియస్ లైఫ్స్ నుంచి వస్తున్నటువంటి నాలెడ్జ్ని మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుందని మనం ఇంతకుముందు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఒక విషయం గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేద్దాం ఈరోజు. అదేంటంటే సైక్లిక్ ఎనర్జీ. ఈ సైక్లిక్ ఎనర్జీలోకి మనం మరింత ముందుకెళ్లే ముందు, మరిన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసే ముందు, మనం కేవలం థియరిటికల్గా కాకుండా కొన్ని విజువల్ ప్రూఫ్స్ ఏదైనా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేను. అప్పుడు గత 1 year కాలంలో నేను కొన్ని నా మెమరీస్ని రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వీడియో చూడటం జరిగింది. ఇది ఒక మంచి రిఫరెన్స్ లాగా నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది. అలాగే ఈ వీడియోలో మనం ముందుకెళ్లే ముందు ఇంకొక విషయం నేను మీకు చెప్తాను ఇక్కడ. అదేంటంటే ద రింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ రింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ టాపిక్ మీద మనకి మరింత క్లారిటీ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ద రింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు కాలంలో ఫ్రీజ్ అయినట్టుగా ఒక చోట స్థిరంగా ఉంటారు. ఈ మహాకాలం ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ కాలం ఒక ప్రవాహం లాగా మీలో నుంచి వెళ్తూ ఉంటుంది, ఒక సైకిల్ లాగా. అంటే ఒక రింగ్ కనుక మీరు తీసుకోగలిగితే, అంటే ఒక ఫింగర్కి వెడ్డింగ్ రింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అందులో ఉండేటువంటి ఒక ప్రొజెక్టెడ్ డైమండ్ ఏదైతే ఉంటుందో అది మీరు అనుకోండి. అట్లాగే ద రింగ్, ఆ సైక్లిక్ ఏదైతే ఉంటుందో అది మహాకాల ప్రవాహం అనుకోండి. అంటే కాలంతో పాటు మీరు వెళ్ళరు, మీరు ఒకే చోట స్థిరంగా ఉంటారు. అంటే ఒక ప్లేస్లో స్థిరంగా ఉంటారని నా ఉద్దేశం కాదు. మీరు కాలాన్ని మర్చిపోతారనమాట. అంటే కాలాన్ని మర్చిపోయి మీతో మీరు అలా ఉండగలిగితే కాలం మీలో నుంచి ప్రవహిస్తున్నట్టుగా మీకు ఆ ఫీల్ అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఆ టాపిక్ మీద నేను మరిన్ని డీటెయిల్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఇవన్నీ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఈరోజు ఒక బిలీఫ్, మన సొసైటీలో ఒక బిలీఫ్ తీసుకుందాం. అంటే ఒక బిలీఫ్ ఏంటి అంటే మెజారిటీ బిలీఫ్ అనమాట. సో ఈ మెజారిటీ బిలీఫ్ ఏదైతే ఉందో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం మనం. సో చాలామంది మనం లైఫ్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ 50s దాటిన తర్వాత స్లో అయిపోతాడు, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, బ్రెయిన్ ఆల్మోస్ట్ వీక్ అవుతుంది. ఇట్లా నానా రకాలుగా మనకి నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు. ఇక్కడ 48-50sలో ఒక చిన్న ప్రూఫ్ నేను ఇక్కడ చూపించాలనుకున్నాను. నేను చేసిన ఒక చిన్న డ్యాన్స్ వీడియో. ఈ వీడియో మీరు చూడండి, జస్ట్ వాచ్ ఇట్. కళ్ళు పట్టి అలా చూడకే తల్లే, నా గుండె
గుండెలో కప్పమెట్టి ఇలా తిప్పకే తల్లే అరే పాలకోవ పిల్లలాగా నన్ను ఊరించకే తల్లే నీ అందమంత ముందరటికి రెక్కించకే తల్లే తెచ్చుకోదామా అరే పిల్లో 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 నువ్వు మరి ఇంతలా గుబాళించితే ఎలా చలికి లేస్తోందని సతాయించితే ఎలా లేచిపోదామా అరే పిల్లో పిల్లో నన్ను కేయి పిల్లో దారి కాస్త ఎలా గొప్ప ముచ్చాత పిల్లో పూత పెడతా ఎలా లేచిపోదామా యహ పిల్లో పిల్లో సో వీడియో వాచ్ చేశారు కదా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఈ వీడియో మా అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఒక ఫెస్టివల్ అకేషన్లో నేను సరదాగా డ్యాన్స్ చేశాను. ఫ్యామిలీస్ అంతా వాచ్ చేస్తున్నారు. ఆ వీడియో షూట్ చేసే పర్సన్ అందులో జస్ట్ ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ డ్యాన్స్లో. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మ్యూజిక్లో కొంత డిస్టర్బెన్స్ ఉండటం వల్ల నేను ఒరిజినల్ మ్యూజిక్తో రీప్లేస్ చేయటం జరిగింది. ఆ మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. మనం ఇక్కడ ఒక విషయం సరదాగా చెప్పుకుందాం. ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు 50s క్రాస్ అయిన కొంతమంది పీపుల్ సరదాగా డ్యాన్స్ చేస్తుంటే మీకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. కొన్ని వీడియోస్ మీరు అలా చూసి ఉండొచ్చు. అట్లాగే నా 48, 50sలో ఉన్న ఈ టైంలో నేను ఈ డ్యాన్స్ చేయగలిగానంటే నా ఎనర్జీ లెవెల్స్ని నేను ఈ యొక్క సైక్లిక్ ఎనర్జీ ద్వారా నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నానో ఐఎమ్ ఆల్వేస్ యంగ్. అంటే మనసులో మనం ఏదైతే భావన మనకు ఉంటుందో ఐ ఫీల్ యంగ్ మన మనసులో మనం యంగ్గా ఫీల్ అయ్యి ఎనర్జెటిక్గా మనం ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ దానికి అడాప్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎలా జరుగుతుందంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు మీ మైండ్కి ఏది చెప్తూ ఉంటారో అది మీ మనసు దాన్ని మీ తరపు నుంచి రాస్తూ ఉంటుంది అనమాట. అంటే యు ఆర్ టెల్లింగ్ దిస్, ఐఎమ్ నోటింగ్ డౌన్ దీస్ డీటెయిల్స్. టైం వచ్చినప్పుడు అది మీకు రిపీట్ చేస్తూ ఉంటుంది. అంటే మన బిలీఫ్ సిస్టమ్ అలా వర్కౌట్ అవుతుంది. అంటే కొన్ని విషయాలు మనం నమ్మడానికి కష్టంగా ఉంటుంది,
కానీ ఎక్కడైతే కష్టంగా ఉంటుందో అక్కడే మన పని ఉందని దాని అర్థం. అంటే మన మైండ్ ఎక్కడైతే అబ్జెక్ట్ చేస్తుందో దాని కనుక మన మైండ్ మనకు విసిరేటువంటి పజిల్కి మనం ఒక ఆన్సర్ అనేది ఇవ్వగలిగితే మన ఒక నాలెడ్జ్ ద్వారా డెఫినెట్గా మనకి మైండ్ మనం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మన బాడీ అనేది ఆ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇన్ఫినిట్ టైం నుంచి మనం ఉంటున్నాము, ఇన్ఫినిట్ టైంలోకి మనం వెళ్తున్నాము, టైం ఇన్ఫినిట్గా ఉంది, సో నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఐఎమ్ టెన్షన్ ఫ్రీ, ఇక మిగిలిన థింగ్స్ కాలంతో పాటు సహజంగా నడుస్తుంటాయి అట్లా అని మనం అనుకుని మనం రిలాక్స్డ్గా కూల్గా పర్ డే ఉన్నటువంటి 12 అవర్స్ని మనం ఎనర్జెటిక్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే, సో వరీస్నన్నిటిని దూరంగా పెట్టేసి మనం అలా చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ సైక్లిక్ ఎనర్జీ అనేది మనలో నిరంతరం అది ఒక రింగ్ లాగా అది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ టాపిక్ మీద నేను మరిన్ని విషయాలు రాబోయే వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను ఈ ఎనర్జీని ఫీల్ అవడానికి నాకున్న ఒక సీక్రెట్ మీకు ఒకటి చెప్తాను ఇక్కడ. సో నేను రెగ్యులర్గా ఫీల్ అయ్యే వాటిలో ఒకటి చాలా స్పష్టంగా ఉంటుంది. అది ఎలా అంటే, ఈ అనంత కాలాన్ని అనంత జన్మల్ని నేను ఆలోచించేటప్పుడు కేవలం ఆలోచించటం కాకుండా రియాలిటీలో దాన్ని చూస్తూ ఉంటాను. అది ఎలా అంటే, అనేక లక్షల జన్మలు మనం గతంలో ఆల్రెడీ జీవించున్నప్పుడు మనం ఎన్నో అనుభవాలు పొంది ఉంటాం. డబ్బున్న వ్యక్తులుగా, పవర్లో ఉన్న వ్యక్తులుగా ఎన్నో లైఫ్స్ని మనం గత జన్మల్లో ఆల్రెడీ అనుభవించేసి ఉంటాం. అప్పుడు మనకు సహజంగా ఏమనిపిస్తుందంటే, గత జన్మల్లోనే అన్నీ చూసేసాము, ఇక చూడాల్సిందంటూ ఏం లేదు అన్న భావన మనకు వచ్చినప్పుడు ఈ జన్మ మనకి ఒక బోనస్ లైఫ్ లాగా అనిపిస్తుంటుంది. అంటే మనకు అసలు కన్నా కొసరెక్కువగా అన్నట్టుగా మనకి ఉత్సాహం ఇస్తుంది. అంటే మనం ఎన్ని సాధించినా ఒక గిఫ్ట్ అనేది మనకి ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే మనకి ఈ లైఫ్ ఎంటైర్ లైఫ్ ఒక బోనస్ లైఫ్ లాగా మనం ఫీల్ అయినప్పుడు మనకి ఇది మంచి గిఫ్ట్ లాగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ గిఫ్ట్ని ఏదేదో ఆశించి ఏదేదో నెగిటివ్గా థింక్ చేసి డల్ అయ్యే కన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఇది ఒక గిఫ్ట్ లాగా భావిస్తూ ఆస్వాదించగలిగితే ఆ సైక్లిక్ ఎనర్జీ అనేది డెఫినెట్గా జనరేట్ అవుతుంటుంది. ఇక్కడ మనం సబ్కాన్షియస్గా మైండ్ గురించి మరోసారి మనం చెప్పుకోవాలంటే అది ఎట్లా అంటే, ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలాంటిదంటే అనేక గుప్త నిధులతో దాగి ఉన్నటువంటి ఒక సముద్రం లాంటిది అనమాట. అంటే మన మనసు చూడటానికి లోపల ఉంటుంది, కానీ అక్కడి నుంచి మన మనసు లోపల కనుక చూడగలిగితే అది ఒక విశాలమైన ప్రపంచం, అక్కడ ఇంకొక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఎంతో నాలెడ్జ్ అనేది స్టోర్ అవుతుంటుంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అని మనం దాన్ని వినగలిగితే ఆ ఇన్నర్ వాయిస్ మనకి ప్రాపర్ డైరెక్షన్లో మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. సమస్య ఏంటంటే, మన మనసు చెప్పే మాట చాలా సందర్భాల్లో మనం వినం, అప్పుడే మనం సమస్యల్లో పడుతూ ఉంటాం. మనకిక్కడ సమస్యలుగా వచ్చిన ప్రతిసారి మన మనసు అప్పుడప్పుడు అంటుంది, చూసావా నేను చెప్పాను నువ్వు వినలేదు అన్నట్టు మన మనసు అప్పుడప్పుడు మనతో వాదిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మన మనసు చెప్పే పాత్ని కనుక మనం సరిగ్గా తీసుకోగలిగితే లైఫ్లో ఎప్పుడు కూడా చాలా విషయాల్లో మనం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే దిశలో మనం ఎప్పుడు ముందడుగు వేస్తూ ఉంటాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ప్రజెంట్ చేసిన కంటెంట్ నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు బాగా కనుక నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోల్లో మరెన్నో విషయాలు మీ ముందుకు వస్తాను. Thank you so much, friends. Keep watching.